హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను మట్కా సోడా చేస్తున్నానండి. ఎలా చేస్తున్నా ఏంటనేది చూపిస్తున్నాను. తయారు చేసే విధానం కావాల్సినవన్నీ ఒకేసారి చూపిస్తానండి. చూడండి, ఒక పుదీనా తీసుకున్నానండి చిన్న కట్ట, అలాగే 2 నిమ్మకాయలు తీసుకున్నాను, 1 ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, రుచికి తగ్గ సాల్ట్ తీసుకున్నానండి, అలాగే జల్జీరా పౌడర్ అండి, అది 2 ప్యాకెట్లు తీసుకున్నాను. నేను 1/2 లీటర్ సోడా కూడా తీసుకున్నానండి, కిన్లే సోడా తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే చూపిస్తాను. ముందుగా ఒక చిన్న రోల్ తీసుకున్నానండి, దాంట్లో నుంచి అల్లము పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇందాక చెప్పాను కదా, అల్లము పచ్చిమిర్చికి 2 వేసుకుంటున్నాను. అలా తుంచి వేసుకోండి, తొందరగా నలిగిపోద్దండి. ఒక కొమ్మ తీసుకున్నానండి, పుదీనా కూడా అందులో వేసి పేస్ట్ చేసుకోవాలి. చక్కగా మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. ఆ రోట్లో వేసి అన్నీ తుంచి వేసుకున్నాక మెత్తని పేస్ట్ చేసుకోండి. దీంట్లో కొంచెం ఒక చిన్న కప్పు వాటర్ కూడా పోసుకోండి, కావస్తే మెత్తగా అయిపోవాలండి చక్కగా. అది పేస్ట్ మనకు సోడాలో బాగా కలిసిపోతూ ఉంటుంది. చూడండి, అంత మెత్తగా చేసుకోవాలి. ఒకసారి తీసి చూసుకోండి, మీకు ఎంత మెత్తగా కావస్తే అంత మెత్తగా చేయండి. చూడండి, నాకైతే అలా సరిపోయింది. కొద్దిగా వాటర్ కూడా పోసుకున్నానండి నేను. చూడండి, అంత మెత్తగా అయిపోవాలండి. ఇంకా కావస్తే కొంచెం వాటర్ పోసి ఇంకా మెత్తగా చేసుకోండి. ఇప్పుడు నుంచి ఒక గ్లాస్ తీసుకొని కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదండి, నిమ్మకాయ ముక్కలు, ఒక 2 వేసుకొని, అలాగే మళ్ళీ పుదీనా కూడా ఒక కొమ్మ వేసుకుంటున్నానండి. దీంట్లో కూడా కొంచెం చిన్నగా దంచుకోవాలండి గ్లాసులో. చాలామంది కుండలో కూడా చేసుకోవచ్చండి, నేను గ్లాసులో చేస్తున్నాను. ఇంట్లో కుండ ఉంటే చిన్న చిన్న కుండలు ఉంటాయి కదండి, వాటిలో కూడా చేసుకోండి. చూడండి, నెమ్మదిగా దంచుకోండి గ్లాసులో కనుక. అది పుదీనా నిమ్మకాయ వేసాను కదా, దంచుకొని, అలాగే 2 ఐస్ ముక్కలు వేసుకొని, ఒక స్పూన్ వేసానండి సాల్ట్ వేసాను. అలాగే ఇప్పుడు జల్జీరా పౌడర్ కూడా వేస్తున్నాను. అది కూడా వేసుకున్నాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, పుదీనా అల్లం పచ్చిమిర్చి, అది కూడా ఆ పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. డెకరేషన్ కోసం ఒక నిమ్మకాయ చెక్క పెట్టుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు సోడాకి 2 కన్నాలు పెట్టి బాగా కలుపుతూ మనం గట్టిగా పిండి పోస్తూ ఉంటండి. అలా నురగ వస్తూ ఉంటుంది, బాగా పొంగుద్ది కదా, అలా బాగా రావాలండి. మళ్ళీ ఇంకొకసారి పోస్తానండి, చూపిస్తాను చూడండి. ఇంకొకసారి కూడా అలాగా ఒక 1/2 లీటర్ సోడా వేయించి 2 గ్లాసులకు వచ్చిందండి. నేను 2 గ్లాసులకి ఎంత సరిపోద్దో అవన్నీ చూపించాను కదా, అంత వేసుకోండి. ఇప్పుడు బాగా స్పూన్ పెట్టి బాగా కలుపుకోండి, బాగా కలపాలి. ఇప్పుడు ఎంత బాగా కలుపుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి సోడా. మీకు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఏవేవి వేసానో కూడా చూపించాను కదా, ఇంట్లోనే చాలా ఈజీగా మట్కా సోడా చేసుకోవచ్చండి. మీరు కూడా చేసి ఈ సమ్మర్లో బాగా ఎంజాయ్ చేయండి, పిల్లలు మీరు అందరూ కూడా. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వంటలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.